వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం రేగింది. జిల్లా జడ్జికి బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపాడు. దీంతో కోర్టు ప్రాంగణంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఇప్పటి వరకు జిల్లా కోర్టులో కొత్త భవనంలో 3వ ఫ్లోర్ లో ప్రస్తుతం తనిఖీలు చేస్తా ఉన్నారు. 3వ ఫ్లోర్ లో కూడా ఉన్నటువంటి ప్రతి గదిని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. కోర్టు ఉదయం 9 గంటల నుంచి కూడా వరుసగా జడ్జి ఫోన్ కు 3 సార్లు కాల్ చేసినట్టు ఆగంతకులు ఫోన్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మెయిల్ కు జిల్లా కోర్టు జడ్జి మెయిల్ పెట్టినట్టు, జిల్లా కోర్టులో బాంబు పెట్టాము, ఏ క్షణమైనా అది పేలిపోవచ్చు అని ఆగంతకులు మెయిల్ చేశారు. తర్వాత ఇంటర్నెట్ కాల్స్ చేశారు. పదే కాల్స్ వస్తుండడంతో జిల్లా న్యాయాధికారులు సుబేదారి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ చేశారు. వెంటనే వాళ్ళు అప్రమత్తమై కోర్టు ఓపెన్ చేసేటువంటి సమయానికి డాగ్ స్కాన్ ను, బాంబు స్కాన్ ను పంపించారు. మొత్తం కోర్టులో ఉన్నటువంటి అన్ని గదులు, మొత్తం కూడా అన్ని ఫ్లోర్లు, అన్ని గదులు, ప్రతి అణువు కూడా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో చెక్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 3 ఫ్లోర్లలో చెక్ చేశారు. బయట కూడా పార్కింగ్ ఏరియాలో మొత్తం కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా బాంబు ఉన్నట్టు ఆనవాళ్ళు అయితే గుర్తించలేదు. అయితే ఇదంతా కూడా ఆగంతకులు కావాలనే ఈ విధంగా పక్కదో తప్పుడు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అన్ని ఫ్లోర్లు, ఇక ఒక ఫ్లోర్ మాత్రమే ఉంది, అందులో చెక్ చేస్తే పూర్తి అయిపోతుంది, తనిఖీలు అయితే పూర్తి అయిపోతాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ బాంబు లేదని అయితే ఒక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఆగంతకులు కావాలనే ఈ విధంగా తప్పుదో పట్టించి అధికారులను ఇక్కడికి కోర్టుకు వచ్చేటువంటి అడ్వకేట్స్ ను వీళ్ళందరినీ పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి మనకు వరంగల్ కోర్టులో కనిపించింది. నవీన్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్యాగ్ ఉందా?